ఈ వీడియోలో మనం ఆఫ్టర్ ఎంఏ ఇంగ్లీష్ అసలు టాప్ 10 కెరియర్స్ ఏమేమి ఉన్నాయి, ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి చూద్దాం మనం. సో ఈ వీడియోలో ఓన్లీ ఆప్షన్స్ ఏమున్నాయో చూద్దాం. నెక్స్ట్ వీడియోలో ఒక్కొక్క ఆప్షన్కి ఎలాంటి స్కిల్స్ కావాలి, ఎలా ప్రిపేర్ కావాలి, వర్క్ ఏముంది అనేది ఒక్కొక్క ఆప్షన్స్ ఒక్కొక్క షార్ట్స్ రూపంలో కానీ కంప్లీట్ వీడియో రూపంలో కానీ మనం చూద్దాం. సో మేజర్గా మనకి ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి ఆఫ్టర్ ఎంఏ ఇంగ్లీష్ అంటే మ్యాక్సిమం అందరు ఏమనుకుంటారంటే టీచింగ్ ఈజ్ ద మేజర్ కెరియర్ ఆఫ్ ది ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఎంఏ ఇంగ్లీష్. సో ఎంఏ ఇంగ్లీష్ కంప్లీట్ చేసిన తర్వాత ఓన్లీ టీచింగ్ ఈజ్ ద మేజర్ ఆప్షన్ అనుకుంటాం. కానీ అలా కాకుండా ఇంకా అనదర్ ఆప్షన్స్ కూడా చాలా ఉంటాయి, రైట్? అవేంటి అనేది చూద్దాం. మేజర్గా టీచింగ్లో మేజర్ పోర్షన్ ఉంటే ఇంకా అదర్ ఆప్షన్స్ కూడా ఉంటాయి మనకు. అవేంటి అనేది మనం చూద్దాం. మేజర్గా ఎంఏ ఇంగ్లీష్ కెరియర్ ఎంఏ ఇంగ్లీష్ కంప్లీట్ అయిన తర్వాత మనం అసిస్టెంట్ ప్రొఫెసర్గా కూడా చేయొచ్చు, రైట్? లేదా గెస్ట్ లెక్చరర్గా చేయొచ్చు, రైట్? అసిస్టెంట్ ప్రొఫెసర్, గెస్ట్ లెక్చరర్, రీసెర్చ్ అసిస్టెంట్, టీచింగ్ అసిస్టెంట్, పిహెచ్డి స్కాలర్, అకాడమిక్ రీసెర్చర్, పాలసీ అనలిస్ట్, కంటెంట్ రైటర్ ఆర్ అకాడమిక్ ఎడిటర్, ఆన్లైన్ ఎడ్యుకేటర్, రైట్? సో దీస్ ఆర్ ద టాప్ 10 టాప్ 9 దెన్ ఎడ్యుకేషనల్ అడ్మినిస్ట్రేటర్. ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషనల్ అడ్మినిస్ట్రేటర్ అంటే ఇక్కడ ఒక బ్రాంచ్కి మెయిన్గా అడ్మినిస్ట్రేటర్ ఉండడం కానీ లేకపోతే ప్రిన్సిపల్గా ఉండడం కానీ అలాంటి వర్క్స్ ఉంటాయి. ఇంకా క్లియర్గా మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. నెక్స్ట్ కెరియర్ ఇన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్, డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ఏమేమి ఉంటాయి, అలాంటి ఎలా కెరియర్ వస్తుంది అనేసి. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఆపర్చునిటీస్, మనం వేరే కంట్రీస్కి వెళ్ళాలన్నా కానీ ఆపర్చునిటీస్ ఉంటాయి. కార్పొరేట్ ట్రైనర్గా మారచ్చు. అండ్ ఆథర్ ఆర్ పబ్లికేషన్ ప్రొఫెషనల్, ఏదైనా ఒక పబ్లికేషన్స్కి మనం ఆథర్గా ఉండొచ్చు, అక్కడ ప్రొఫెషనల్గా ఉండొచ్చు. సో ఇవన్నీ చేయాలంటే మనం మేజర్గా మనకు కావాల్సింది ఏంటి అంటే ఒక్క సర్టిఫికేట్ మనకు ఉంటే మ్యాక్సిమం వీటిని గాన్ త్రూ చేయొచ్చు. ఏంటి అంటే మనకు యూజీసీ నెట్ అనేది క్లియర్ ఉండాలి. యూజీసీ నెట్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది రాసి ఉంటే ఆటోమేటిక్గా మనం ఇన్ని ఆప్షన్స్కి ఎలిజిబుల్ అవుతాం. సో అందుకనే మన ఏదైతే సబ్జెక్ట్ ఉందో ఆ సబ్జెక్ట్ని స్ట్రాంగ్గా చేసుకుంటే ఆటోమేటిక్గా మనం ఇన్ని ఆప్షన్స్కి ఎలిజిబుల్ అవుతాం. సో ఏదైనా ఒక్కదానిపైన ఫోకస్ చేస్తూ మీకు ఆ ఫీల్డ్కి సంబంధించినటువంటి ఆప్షన్స్ ఏమున్నాయి, వాటికి కావాల్సిన స్కిల్స్ ఏంటి, రైట్? సో అక్కడ కాంపిటీషన్ ఎంత ఉంది అనేది తెలుసుకుంటే మనం ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది.